కూటమి ప్రభుత్వం పరిపాలన 1 ఇయర్ కావస్తుంది వచ్చి ప్రభుత్వం వచ్చి ఈ 1 ఇయర్లో మీకు నచ్చిన విషయాలు చెప్పండి, నచ్చిన విషయాలు కూడా చెప్పండి పర్వాలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు విషయంలో చాలా బాగుందని, గతంలో ప్రభుత్వంలో చాలా రోడ్లు అధ్వానంగా ఉండడం వల్ల ప్రజలు చాలామంది ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ ఈ ప్రభుత్వం రాగానే 31 ఇచ్చి చాలామందికి ఉపయోగపడిందండి. అదేవిధంగా వాళ్ళ రేషన్ ఉందంటే నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ వాడు వచ్చినప్పుడు నేను సందులు ఎత్తుకునే పరిస్థితి అయితే కల్పించకుండా కూటమి ప్రభుత్వం ఈ విషయంలో చాలా మంచి పని చేసిందని మా అభిప్రాయం అండి. మీ ఎమ్మెల్యే ఎవరండి? దుర్గేష్ గారండి. అదే మన రాష్ట్ర పర్యాటక శాఖ మినిస్టర్ గారండి. సినిమాటోగ్రఫీ కూడా ఆయనే కదండి. అదే ఆయన పనితీరు కూడా చాలా బాగుందని, అందరినీ కలుపుకుని కూటమి ప్రభుత్వానికి తగ్గ వ్యక్తిగా ఆయన ఉన్నారని, ఆయన అందరినీ కలుపుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి ఎలా ఉన్నా సరే మన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. ఆ విషయంలో మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. పేరండి? నా పేరు లోకేష్ అండి. ఎవరండి? ఎడదవాలండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పూర్తిగా వస్తుంది రేపటికి. ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది సంవత్సర కాలంలో? పనితీరు అంటే అంతా బాగానే ఉందండి, అంతా బాగానే జరుగుతుంది. ఒకటో నారా చంద్రబాబు చేసుకుంటున్నారు, హామీలు కూడా చేశారు, హామీలు కూడా ఇప్పుడు చేసుకొచ్చారు. గ్యాస్ ఇప్పుడు బండ్లు ఇస్తా ఉన్నారు, అలాగే ప్రభుత్వం ఇప్పుడు బండ్లు ఇచ్చారు. అలాగే ఒకటి పింఛను పెంచుతారని చెప్పారు, పింఛను ఇచ్చారు. ఇలా మళ్ళీ కొత్తగా రీసెంట్గా 1 నెల కిందట మళ్ళీ రేషన్ల బియ్యాన్ని కూడా ఇంటింటికి అప్లై చేసేది 60 సంవత్సరాల దాకా ఇంటింటికి ఇస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో మాకు ఇవన్నీ బాగానే ఉన్నాయండి. కొద్దిగా మీ ఎమ్మెల్యే గారి పేరండి? పందులు దొరికేష్. ఎలా ఉందండి పనితీరు? బాగానే ఉందండి, ఎక్కడికి వెళ్ళినా ప్రతిదానికి బాగా సాయం చేస్తారు, అన్నింటికి ముందు తోడుగా ఉన్నారు. మనకు వాహన మిత్ర అనేది మనకు కూడా ఏమన్నా ప్రతి ఒక్క పెడితే బాగుంటుంది. ఆటో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఆటో వాళ్ళకి కూడా అయితే సర్వీసులు లేవు. ఫ్రీ బస్సులు అన్నారు, అది కూడా కొంచెం హైదరాబాద్లో ఆల్రెడీ జరుగుతుంది కూడా, చాలా ఇబ్బందిగా ఉందని అంటున్నారు. ప్రజలు కూడా ఏమనుకుంటారంటే ఇంకా ఆటో డ్రైవర్ అయిపోయారు, ఇంకేం లేదు, ఇప్పుడు ఫ్రీ బస్సులు వస్తే మేము అనుకుంటున్నారు. అట్లయితే మాకేం లేదు, ఇంకైతే ఏదన్నా మాకు కూడా సాయం చేస్తే మేము కూడా ఆలోచిస్తున్నాం ఆటోలకు కూడా ఏమైనా ఉంటుందని. ప్రభుత్వం అయితే చాలా బాగుంది. గత ప్రభుత్వంలో గాంజా బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ విపరీతంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉందండి? ఇప్పుడైతే అంతలా లేదు, ఎందుకంటే ప్రతి దుక్కున పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏదో రూట్ కెమెరాలు అని చెప్పి వాటితో కూడా తిరుగుతున్నారు. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, బాగానే ఉందండి. అయితే మళ్ళీ రోడ్ల మీద తాగేసి ఇలాగా తీసేవారు, అంతలా లేదు. న్యూసెన్స్ బాగుండేది, న్యూసెన్స్ కూడా పెద్ద ఏం లేదు, బాగానే ఉంది.